ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో అందరినీ కూడా ఈ యొక్క బైబిలు వాక్య ధ్యానం కొరకు ఆహ్వానిస్తుంటున్నాను. అందరికీ ప్రభు నామమున వందనాలు. మరి ఈ దినం మన యొక్క వాక్య ధ్యానం కొరకై యోహాను సువార్త 3వ అధ్యాయము మరి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయం. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, క్రీస్తు యొద్దకు, ఆయన యొద్ద కంటే, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. కాబట్టి ఇక్కడ ఒక రాత్రి సమయంలో మరి నికోదేము యేసు ప్రభువును సంధించుట అనేటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. రాత్రి సమయంలో నికోదేము యేసు ప్రభువును సంధించి నీవు గొప్ప బోధకుడు అని చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు మరి ఒకడు కొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యం చూడలేడు అని చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళ మధ్యలో జరిగే సంభాషణ మనం చూస్తున్నాం. నీకోదేమో ఏమంటాడు? నేను ముసలివాడనై ఉండగా ఎలాగూ తిరిగి జన్మించగలను అంటాడు. రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలనా అని అడుగుతాడు. అయితే యేసుప్రభు ఏమంటున్నాడు? నీటి మూలముగాను ఆత్మలుగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని నిశ్చయముగా చెప్తున్నా అంటాడు. ఒకడు ఆత్మములుగా నీటి మూలముగా జన్మించుట అనేటువంటి కార్యం. ఇక్కడ ఈ విధంగా యేసు ప్రభు వారి మధ్యలో సంభాషణ జరిగేటప్పుడు మరి ఇక్కడ గమనించేది ఏంటంటే, నికోదేముని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. నికోదేము మరి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మరి 10వ వచనంలో మనం గమనిస్తున్నాము. యేసు, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యండి వీటిని ఎరుగవా అంటాడు. నికోదేము మంచి బోధకుడు అంటే అర్థం ఏంటి? చాలా విషయాలు తెలిసినవాడు ఉంటున్నాడు అనమాట. మంచి గుడ్ ఎడ్యుకేటెడ్. ఆయన చాలా మరి ముసలివాడు అంటే బాగా మంచి వయసు అయిన వాడు, మంచి ఎడ్యుకేటెడ్, మంచి జ్ఞానం కలిగిన వాడు అనే. రెండవది మనం గమనించినట్లయితే హీ వాస్ వెల్తీ. జ్ఞానం మాత్రమే కాదు, అతని దగ్గర మంచి సంపద కూడా ఉంది అన్నమాట. ఎట్లాగే చెప్తున్నామంటే, మనం అదే యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు మరణించిన ఇక్కడ ఏం చేయబడినది చూడండి. 39వ వచనం 19వ అధ్యాయం 39వ వచనంలో చూసినట్టయితే, మొదటి రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరును రమారై 150 సేర్ల ఎత్తు తెచ్చును. 150 సేర్ల ఎత్తు మరి బోలము యేసు ప్రభు శరీరానికి పూసేదాని కొరకై, ఒక భౌతిక కాయానికి పూసేదాని కొరకై తెచ్చినాడంటే ఎంత సంపన్నుడై ఉండాలా, మరి ఎంత త్యాగశీలి అయి ఉండాలా, లేకపోతే ఆ విధంగా ఎట్లాగ తేగలడు. కాబట్టి మంచి ధనవంతుడు అనేటువంటి కార్యం. మూడవదిగా చూసినట్లయితే ధనవంతుడు, మరి జ్ఞానవంతుడు మాత్రం కాకుండా నీతివంతుడు కూడా. ఎందుకంటే యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయుడుండెను. పరిసయుడు అంటే అర్థమేమి? మంచి బాగా మరి ఆ, ఇది సంబంధమైనట్టు యూదుల యొక్క మత సంబంధమైన కార్యాలన్నీ కూడా బాగా తెలిసినవాడు అన్నమాట. ఎందుకంటే ఇశ్రాయేలుకు బోధకుడుగా ఉంటున్నాడు కాబట్టి బాగా విషయాలన్నీ తెలిసినవాడు. అంటే ధర్మశాస్త్రం యొక్క పరిజ్ఞానం కలిగినటువంటి వాడు. కాబట్టి నాలుగవదిగా ధర్మశాస్త్రం యొక్క పరిజ్ఞానం కలిగినవాడు. అయితే ఈ 4 కార్యాలు, అతడు మంచి జ్ఞానం, మంచి విద్య కలిగిన వాడు, సంపద కలిగిన వాడు, అట్లాగే మరి అతని గురించి చూసినట్లయితే ఇక్కడ అధికారి అంటున్నారు. అధికారి అంటే పవర్ఫుల్ మ్యాన్. పవర్ కూడా ఉంది, అతని అధికారం ఉంది. చెప్పాలంటే ఎటువంటి అధికారం అంటే ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అంటే ముఖ్యమైన వారిలో చెప్పాలంటే ఒక అమెరికాలో ఒక సెనేటర్ ఉంటారు చూడి, అటువంటి పొజిషన్లో ఉండేవాడు. ఇటువంటి గుణగణాలు కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా మరి ఈజ్ హార్ట్ ఈజ్ ఎంటీ. దట్స్, ఆయన యొక్క హృదయము ఖాళీగా ఉంటున్నది. అందుకొరకే ఇక్కడ యేసు ప్రభు ఆయన్ను సంధించాల్సి వచ్చింది. ఎందుకు సంధించాల్సి వచ్చిందంటే, ఆయన ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడాను కేవలం దేవుడు లేడు అనేటు కాదు. కాబట్టి దేవుడు రావాలంటే మరి తిరిగి జన్మించటం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యము. కాబట్టే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకడు తిరిగి కృతగా జన్మించితే గాని అంటున్నాడు.
తిరిగి రెండో మారు కూడా అదే మాట ఒకడు కొత్తగా జన్మించితే కానీ రెండుసార్లు చెప్తాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే కొత్తగా జన్మించడం. అరే కొత్తగా జన్మించడం అంటే ఆయనకు మాత్రమే కాదు, ఇప్పుడు మనలో కూడా అది ఏంటి అని అడిగినప్పుడు ఆత్మమూలముగా జన్మించినది ఆత్మ, శరీర మూలముగా మనమందరం శరీర మూలముగా జన్మించుంటున్నాం. అయితే ఆత్మమూలంగా జన్మించటం అనగా అదొక నూతనమైన కార్యం ఉంటున్నది. ఎట్లాగా అది దాని గురించి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అది ఎట్లా సాధ్యం ఉంటే మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు, గాలి తనకి ఇష్టమైన చోటుని విసురుడు కానీ దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో అది నీకు తెలియదు. కాబట్టి ఆత్మమూలముగా జన్మించిన వాడు అట్లాగే. కాబట్టి గాలిని మరి శబ్దం వింటావు కానీ గాలి చూడలేవు. అట్లాగే ఆత్మమూలముగా జన్మించిన వాడు జన్మించుట అంటే కూడా అదే విధంగా ఉంటుంది అనేటి కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి తిరిగి జన్మించుట అనేటి చాలా ప్రాముఖ్యమైనది ఒక మరి క్రైస్తవునికి. అందుకొరకే అపోస్తలుడైన పౌలు ఈ కార్యాన్ని వివరంగా చెప్తున్నాడు. మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాల్లో చూసినట్లయితే, అనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొను, దేవుడు మృతుల్లో ఉండే ఆయన లేపనని నీ హృదయం ముందు విశ్వసించినట్లా లేనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు మరి నోటితో ఒప్పుకొనును. కాబట్టి రక్షించబడుట లేక తిరిగి జన్మించబడుట అంటే అర్థం ఏంటంటే ఇక్కడ క్లుప్తంగా చెప్పినాడు. ఆ, నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించాలా, తర్వాత నోటితో ఒప్పుకోవాలా. కాబట్టి దేని గురించి మరి చూసినట్లయితే ఇక్కడ మరి నీ యొక్క హృదయం నందు మరి ఒప్పుకోవాలి. ఆ విధంగా ఒప్పుకోవాలంటే ఏం కావాలి? ఇక్కడ అవసరము వినుట వలన విశ్వాసం కలుగునంటాడు. కాబట్టి దేవుని వాక్యం విన్నప్పుడు నికోదేము అక్కడ విన్నాడు, మరి ఆయనలో విశ్వాసం కలిగింది. కాబట్టి ఆయన మరి యేసు ప్రభువును అంగీకరించిన వాడు ఉంటాడు. కాబట్టే యేసు ప్రభు యొక్క శరీరానికి అంత్యక్రియలు చేసే దాని కొరకే మరి సంపూర్ణంగా తను తాను మరి అప్పగించుకొని ఎంతో మరి వ్యయంతో కూడినటువంటి కార్యమైనప్పటికీ కూడా వచ్చి మరి ఆయన్ను ఎరిగినాడు. కాబట్టి ప్రియమైన సోదరి, నీవు కూడా నీ జీవితంలో ఒకవేళ నువ్వు క్రైస్తవునిగా ఉండొచ్చు, యూదుల అధికారం ఆయన కూడా ధర్మశాస్త్రంతో బాగా తెలుసు, క్రైస్తవునిగా ఉండొచ్చు. అయితే నువ్వు తిరిగి జన్మించినటువంటి అనుభవం నీలో లేనట్లయితే నీ హృదయం ఖాళీని. కాబట్టి నీ హృదయం నింపబడాలంటే యేసుక్రీస్తు ప్రభు నీ రక్షకుడు నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు నీవు రక్షించబడతావు, నువ్వు తిరిగి జన్మించబడతావు అనేటువంటి కార్యం. కాబట్టి ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి అటువంటి అనుభవం కలిగినట్టుకు ప్రభు మనకు సహాయం